నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మామూలుగా మనకి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఇంతకుముందు కొన్ని విషయాలు లా ఆఫ్ అట్రాక్షన్‌లో ఏమేమి ఉంటాయి, ఏంటి అనేది బ్రీఫ్‌గా చెప్పారు. అందులో విజువలైజేషన్ గురించి ఈరోజు కొన్ని టాపిక్స్ మాట్లాడబోతున్నాం. అసలు ఏంటి విజువలైజేషన్? దాన్ని మనం రెగ్యులర్‌గా ఫాలో అయితే మన లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ వస్తాయి? ఈ విషయం గురించి ఈరోజు డాక్టర్ ఆర్‌బి సుధ గారితో మాట్లాడబోతున్నాం. మేడంతో మాట్లాడుతూ ఉంటే టైం సరిపోదు. సో, ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. హాయ్ మ్యామ్. హలో అమ్మ. సో, ఎలా ఉంది మేడం? మనకి రెస్పాన్స్ అయితే బాగా చాలా వస్తుంది. బాగుంది. రెస్పాన్స్ అయితే చాలా బాగా చాలా వస్తుంది. బాగా వస్తుంది. సో, మీరు చెప్పండి, అంటే అసలు ఏంటి విజువలైజేషన్ అంటే ఏమిటి? లా ఆఫ్ అట్రాక్షన్‌లో విజువలైజేషన్‌కి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి చెప్పండి? విజువలైజేషన్ అనేది లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటే కాదు. జనరల్‌గా అందరూ చేసే ఒక కార్యక్రమం అనుకుందాం. లేకపోతే దివ్య దృష్టి అని ఇదివరకు మనం మాట్లాడుకునేవాళ్ళం. అంటే ఋషులు వాళ్ళందరికీ ఉండేవి. అవును. అంటే అవన్నీ ఎలా వచ్చాయి? అదంతా ఏంటంటే మనం ట్రైన్ చేసుకోవాలి ఫస్ట్. మన బ్రెయిన్‌ని ట్రైన్ చేసుకోవడం, లేకపోతే ఒక్క చోట కూర్చొని మనం కామ్‌గా మనకి ఏం కావాలో అది ఆలోచించుకోవడం. విజువలైజేషన్ యాజ్ సచ్ మనం స్పోర్ట్స్ పర్సన్‌కి ఎక్కువ చెప్తూ ఉంటాము. అలాగే పెద్ద పెద్ద కంపెనీస్ పెట్టిన వాళ్ళు కూడా వాళ్ళు విజువలైజ్ చేసుకుంటారు. ఓకే. విజువలైజేషన్ అనేది మనకి అనాదిగా ఎప్పటినుంచో వస్తూ ఉందన్నమాట. అంటే మనం ఇంకోటి కూడా మన సనాతన ధర్మం కాదు, మన పెద్దవాళ్ళు చెప్పింది కూడా ఏంటంటే పగటి కలలు అంటాం. అంటే పొద్దున లేచినప్పుడు అదర్వైజ్ పడుకుని ఇప్పుడే లేస్తున్నాం, యాక్చువల్గా కరెక్ట్గా లేస్తున్నాం అన్నప్పుడు మనకి ఒక డ్రీమ్ వచ్చిందన్న, కళ వచ్చిందన్న, అది తప్పక ఫలిస్తుంది అంటాం. ఎందుకని అంటాం అంటే ఆ బ్రెయిన్లో అది ఆ ఇమేజ్ని మనం హోల్డ్ చేస్తున్నాం. అది హోల్డ్ చేసినప్పుడు తప్పక మనకి అది రియాలిటీ అవుతుంది, మనకి తప్పక మన దగ్గరికి వస్తుంది, మనం అట్రాక్ట్ చేయగలుగుతాము. సేమ్ కాన్సెప్ట్ మన విజువలైజేషన్కి అనమాట. అంటే విజువలైజేషన్ అనేది ఏంటంటే మనం మెడిటేషన్ కూడా చెప్తూ ఉంటాము. మెడిటేషన్ అంటే అసలు ఏంటి, విజువలైజేషన్ అంటే ఏంటి? మెడిటేషన్ అనేది ఏంటంటే మనం కామ్గా ఉండడానికి, మన బ్రెయిన్ని కామ్ చేయడానికి, అంటే మన థాట్స్ని ఒక ధ్యాసకి, ఒక ఫోకస్కి తెచ్చుకోవడానికి మనం మెడిటేషన్ చేస్తాం. కానీ విజువలైజేషన్ అనేది ఏంటంటే మనం నిజంగానే సినిమా చూడడం అనేది మన బ్రెయిన్లో. అంటే సినిమా చూడడం అంటే ఏంటి? ఒక కథ ఉంటుంది, ఒక పాత్ర ఉంటుంది, అది ఎలా ఉండాలో ఉంటుంది, ఎలా ఎండింగ్ ఉండాలో ఆల్రెడీ ఉంటుంది. ఒక సినిమా అయినా కూడా అంతే కదా, వాళ్ళకి ఆల్రెడీ స్క్రిప్టింగ్ అనేది ఆల్రెడీ ఉంటుంది. అలాగే విజువలైజేషన్కి ఏంటంటే మనం విజువలైజ్ చేసినప్పుడు సపోజ్ ఒక స్పోర్ట్స్ పర్సన్కి తీసుకుందాం అనుకుందాం, సపోజ్ క్రికెట్ తీసుకుందాం. మనకి పక్కనే క్రికెట్, మనకి ఫ్యామిలీలో కూడా ఉన్నారు క్రికెటర్స్, పెద్దవాళ్ళు ఉన్నారు కనుక అది ఆల్రెడీ నాకు తెలిసిన సబ్జెక్ట్ కనుక చెప్తున్నాను అనమాట. అది విజువలైజ్ చేయడం అంటే ఏంటంటే కూర్చుని మనం కామ్గా కూర్చుని మెడిటేట్ చేస్తున్నామా, లేకపోతే మనం ఆలోచిస్తున్నాం అనుకుందాం, కాసేపు సింపుల్గా ఆలోచిస్తున్నాం అనుకుందాము. కూర్చుని నేను ఇన్ని రన్స్ కొడుతున్నాను ఇవాళ, ఒక 200 రన్స్ కొడుతున్నాను ఇవాళ అని విజువలైజ్ చేసుకోవడం. అంటే ఏంటి, ఎలా విజువలైజ్ చేసుకోవాలి? నువ్వు కొడుతున్నావు కరెక్టే, దాంతోపాటు నీకేమొస్తుంది, 10 మంది చప్పట్లు కొడుతున్నారు, మీ ఫ్రెండ్స్ ఉన్నారు, మీ కొలీగ్స్ ఉంటారు కదా, మిగతా వాళ్ళు టీంలో ఉంటారు, మీ టీం వాళ్ళందరూ వచ్చి నేను పైకి ఎత్తుతున్నారు, భుజం మీకు ఎత్తుకున్నారు, అలాగే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చారు. ఇది విజువలైజేషన్ అంటే. అంటే సీక్వెన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఊహించుకోవడం జనరల్ గా అంతే కదా, అదే అన్న థాట్స్ అన్న అంత ఊహించుకోవడం అన్న విజువలైజ్ చేయడం అన్న ఒకటే. ఊహించుకోవడం అనే దానికి ఏంటంటే గాల్లో ఊహించుకోవడం. ఇది విజువలైజేషన్ అంటే ఒక పద్ధతి, ఒక పద్ధతిగా చేయడం. ఏదైనా సరే మన పద్ధతిగా చేసినప్పుడు అది తప్పక, అది విజువలైజ్ చేస్తూ 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 ఉన్నప్పుడు తప్పక మీరు అట్రాక్ట్ చేస్తారు. ఎందుకంటే మీ ఎక్స్పెక్టేషన్ దాని మీద పెరుగుతుంది కదా. మన లా ఆఫ్ అట్రాక్షన్లో మాట్లాడుకునేది కూడా అంతే. అంటే మనం నమ్మకం పెరుగుతుంది, ఎక్స్పెక్టేషన్ ఎప్పుడు పెరుగుతుంది, నమ్మకం పెరిగినప్పుడే కదా. సో అంటే మీకు దాని మీద అలా అవుతుంది అన్న నమ్మకం మీకు ఆల్రెడీ వచ్చేసింది. వచ్చింది కనుక ఎక్స్పెక్టేషన్ దాని మీద పెరిగింది కనుక తప్పక అది మీరు అట్రాక్ట్ చేస్తారు అనేది జనరల్గా మనం చెప్పేది. కానీ విజువలైజేషన్ అనేది ఏంటంటే ఒక సీక్వెన్స్ కింద మనం అనుకోవాలి. ఎందుకని అంటే ఉత్తినే గాల్లో నేను ఇన్ని రన్నులు కొడుతున్నావు కరెక్టే, తప్పు లేదు, అది కూడా అనుకోవచ్చు. కానీ ఎలా అది మన దగ్గరికి వస్తుంది, ఎలా యూనివర్స్ అండర్స్టాండ్ చేసుకుంటే, విశ్వం ఎలా అండర్స్టాండ్ చేసుకుంటుంది అంటే ఏంటంటే పక్కన వాళ్ళు కూడా మనం పొగుడుతున్నప్పుడు, పక్కన వాళ్ళు మన భుజం తడుతున్నప్పుడు ఇంకా మనకి ఏంటంటే మన మీద కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, మన విజువలైజేషన్ మీద పెరుగుతుంది. అలాగే ఏంటంటే స్పోర్ట్స్ పర్సన్ కాదు, స్పోర్ట్స్ మెడిసిన్ తీసుకున్న వాళ్ళు, మెడిసిన్స్ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఫస్ట్ విజువలైజేషన్ టెక్నికే నేర్పుతారు. అంటే ఏంటంటే ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా ఉంటుంది, ఇది ఇలా అవుతుంది. వాట్ ఈస్ ద అవుట్కమ్?
ఫర్ దట్. అంటే మనం ఊగి అవుట్పుట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంతే కదా. మనకు కావాల్సింది ఏంటి, ఆ దారిలో నడిచి అది సాధించడమే కదా. ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనం మాట్లాడుకునేది అంతా అదే. సో ఆ దారి మనకి కనిపించినప్పుడు విజువలైజ్ చేసి దాన్ని అట్రాక్ట్ చేయడం అనేది విజువలైజేషన్ టెక్నిక్ అన్నమాట. అదేంటంటే మనం ముందు నుంచి చెప్తున్నట్టు ఒక్క రోజులో అయ్యే పని కాదు. మనం కాసేపు కామ్గా కూర్చుందాం అంటే ఎన్నో ఆలోచనలు వస్తాయి, అవును. ఎన్నో పీకుతూ ఉంటాయి అన్నమాట, లాగుతూ ఉంటాయి అంటూ ఉంటాం కదా. కట్టి వేసినట్టు ఒక్కొక్క తాడు పెట్టి లాగుతున్నట్టు ఒక్కొక్క దశలో లాగుతూ ఉంటారు. ఆ కామ్నెస్ ఫస్ట్ రావడానికి కూడా మనకి టైం పడుతుంది. సో విజువలైజ్ చేయడం ఏంటంటే ఫస్ట్ మనం విజువలైజ్ చేయాలి అంటే ఫస్ట్ మనం మెడిటేషన్ తప్పక చేయాలి. సో ఆ డిఫరెన్స్ ఏంటంటే మెడిటేషన్కి విజువలైజేషన్కి ఇదే అన్నమాట. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా, సపోజ్ మనం స్పిరిచువాలిటీకి వెళ్ళినా, రిలీజియన్కి వెళ్ళినా, కాస్ట్కి వెళ్ళినా, ఏదైనా వెళ్ళొచ్చు, ఎనీ రిలీజియన్ ఫర్ దట్ మ్యాటర్, అందరూ విజువలైజేషన్ నేర్పుతారు. దేవుణ్ణి తలుచుకుని మనం ఒక మంత్రం చెప్తాం. ఏంటది? అదేంటి అసలు? జనరల్గా మనకి సనాతన ధర్మంలో ఉన్నదే అది. ఆ మంత్రం కూడా ఆ దేవుణ్ణి తలుచుకుని చెప్పాలి. దేవుడు అంటే ఏంటి? నిరాకార. ఓంకారం కూడా అదే అంతే చెప్తారు. నిరాకార రూపం కదా. ఆకారం మనం ఇచ్చాము, నిరాకార రూపమే అంతాను. అంటే నిరాకారం అంటే ఏంటి? యూనివర్సే కదా. రైట్. సో యూనివర్సల్ ఎనర్జీని మనం లాగుతున్నాం, లేకపోతే అట్రాక్ట్ చేస్తున్నాం. దాంట్లో మనకి ఏం కావాలో అది అట్రాక్ట్ చేయాలంటే తప్పక విజువలైజేషన్ టెక్నిక్ అనేది వెరీ ఇంపార్టెంట్. అంటే విజువలైజేషన్ ఎందుకు చేసుకోవాలి అంటే మన బ్రెయిన్ అనేది ఎప్పుడు పిక్చర్స్ లోనే చూస్తుంది. మనం గుర్తు పెట్టుకోవడం కూడా పిక్చర్స్ లోనే గుర్తు పెట్టుకుంటాం. ఆ రోజు అలా అయింది కదా, నువ్వు అక్కడ నుంచున్నావు కదా, నువ్వు అక్కడ ఈ చీర కట్టుకున్నావు కదా అనే గుర్తు పెట్టుకుంటాం. లేకపోతే ఈ డ్రెస్ వేసుకున్నావు, ఈ నగలు వేసుకున్నావు, ఇవే గుర్తు పెట్టుకున్నావు. అది ఎలా గుర్తు పెట్టుకుంటున్నావు? వి సీ ఓన్లీ ఇన్ పిక్చర్స్ అన్నమాట. సో విజువలైజేషన్ టెక్నిక్ చేసినప్పుడు తప్పక మనకి అది సాధిస్తాం, ఆ దారిలో మనం నడుస్తాం, సాధించే శక్తి కూడా మనకు వస్తుంది. ఎందుకంటే నమ్మకం అనేది వస్తుంది, బలమైన నమ్మకం అనేది వస్తుంది. నేను ఎప్పుడు చెప్తున్నట్టు బ్రహ్మాండం ఇస్ వెయిటింగ్. బ్రహ్మాండం బద్దలై మనకి ఇస్తుంది అని చెప్తూ అంటే ఇది సినిమాలోనే ఒక డైలాగ్, బట్ అందరూ చెప్తూనే ఉంటారు, మన పెద్దవాళ్ళు కూడా మనకి చెప్తూనే ఉంటారు. అంటే బలమైన కోరిక ఏది ఉందో దాన్ని మనం ఈజీగా సాధించగలం ఈ విజువలైజేషన్ టెక్నిక్ మూలాన్ని. మనం మాట్లాడింది ఒక చిన్న టెక్నికే, ఇలా చాలా చేయొచ్చు అన్నమాట టెక్నిక్స్.